మరి కీర్తనకారుడైన దావీదు ద్వారా ఒక మాట మనం చదువుకుని తర్వాత వాక్యాన్ని ధ్యానించడం ప్రయత్నం పడదాం. కీర్తనలు 18వ అధ్యాయము 50వ వచనంలో ఈ రీతిగా పరిశుద్ధాత్మ అభిషేకంతో మరి ఆరాధన వీరుడైన కీర్తనకారుడైన దావీదు రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ, నీవు నియమించిన రాజుకు గొప్ప రక్షణ కలగజేయవాడువు, అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడువు. మనం ఈరోజు దేవుని యొక్క గుణగణాలలో ఒక ప్రత్యేకమైన గుణాన్ని ధ్యానించబోతున్నాం. దేవుని గుణగణాలలో ఒక గుణాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు దావీదు మహారాజు. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలగజేయువాడువు, అభిషేకించిన దావీదుకును అతని సంతానమునకును నిత్యము ఏం చూపేవాడుగా ఉన్నాడట? కనికరము. అసలు కనికరం అంటే ఏంటి? ఈరోజు మనం కనికరం కోసం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అని మనం ఆలోచన చేస్తే, యోధా పత్రికలో 2వ వచనంలో రీతిగా ఉంది, మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. దీనిలో మొదటి మాట మీకు అనే విషయాన్ని నిన్న చూసాం. ఈరోజు మనం కనికరము కోసం చూడబోతున్నాం. ఈ కనికరము అంటే పర్యాయ పదాలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే, దయ అనుకోవచ్చు, జాలి అనుకోవచ్చు, కరుణ అనుకోవచ్చు. కరుణించటము, అందులోనే ఇక విశ్వం అంత విశాలత ఉంది. ఒకరిని కరుణించడం అంటే చిన్న విషయం కాదు. దేవుడు కరుణామయుడయ్యాడు, అందుకే ఆయన కరుణామయుడే. కరుణించేవాడు, దయామయుడు, దయ చూపేవాడు, జాలి గల దైవము, ఆయన జాలి చూపేవాడు. ఎంత గొప్ప నామములను కలిగిన వాణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన యొక్క గుణగణాలు ఇవన్నీ కూడా ఆయనలో ఉన్న గుణగణాలు, ఇవి ఆయనలో ఉన్న గొప్ప లక్షణాలు. ఈరోజు దేవుడు ఆది కాండములో చెప్పిన మాట నిరార్థకము కానేరదు. ఆది కాండములో ఆయన అంటాడు, మన పోలిక చొప్పున మన స్వరూపమందు. ఏంటి పోలిక, ఏంటి స్వారూప్యము అన్నప్పుడు, ఆయనను గూర్చిన ఆ జ్ఞానము, ఆయనకు గూర్చిన గుణ లక్షణాలను, ఆయన గూర్చిన అనంత జ్ఞానములో కొంతైనా మనం ధ్యానించగలగాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఆయన మరలా కొంత ఇస్తానని చెప్పలేదు, నేను ఇంకా కొంత నేను అంటున్నాను. ఆయన కొంత లేదు. ఆయన ఏమన్నాడంటే, నా కుమారుని సమస్వారూప్యము అన్నాడు. బా, ఎంత మంచి మాట! ఆయన ఎంత ప్రేమండి ఆయనకి. తన కుమారుడు, తన జ్యేష్ఠుడైన, తన జనతేక కుమారుడైన, అభిషిక్తుడైన యేసుక్రీస్తు ప్రభుతో సమానముగా సమస్వారూప్యము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే నిన్ను భార్యాభర్తగా అభివర్ణించాడు. భార్యాభర్త అంటే ఫిజికల్ ఆ యొక్క కలయిక కొరకు కాదు. భార్యాభర్తల యొక్క అభినవ సంబంధం ఎలా ఉంటుందంటే, సమానులు, ఇరువురు సమానులే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. అందుకే ప్రభువు పాదాల నుంచి అవ్వను పుట్టించలేదు, లేదా ఆదాము నెత్తి నుంచి ప్రభు అవ్వను తయారు చేయలేదు. ఈమె నీకు సమానము, సహాయకురాలు అని చెప్పడానికి ఆయన పక్కటి ఎముక, అంటే మనిషి పైనుంచి కింద దాకా మడత పెడితే ఎక్కడైతే సమానముగా ఉంటుందో ఆ సమానమైన ఆ యొక్క స్థితి నుంచి ఆ ఎముకను తీసి
అవ్వగా రూపించాడు. ఇంకో మట్టి ముద్దతో చేయొచ్చు కదా. ఇంకొక మట్టి ముద్దతో చేస్తే కలవరండి, వారు కలవరు. వారు గాఢ నిద్ర కలగచేసి దేవుడు తన ఎముకను తీసి స్త్రీగా మలిచి ఆదాము యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆదాము చెప్తున్నాడు, ఆదాము గొప్ప ప్రవక్త అండి. ఆయనంత ప్రవక్త ఎవరుంటారు చెప్పండి? దేవునికి కలిగిన జ్ఞానము మరి ఆయన కూడా కలిగి ఉన్నాడు అన్నంత ఆనందం నాకు కలుగుతుంది. ఎందుకు మీరు ఈ ప్రవక్తని అన్నారు? బైబిల్లో లేదు కదా, ఆదాం ప్రవక్తని ఎక్కడుందండి అని మీరు నా మీద గొడవ కూడా పడవచ్చు, తప్పులేదు. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటను బట్టి చెప్తున్నాను. ఆ మాట నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చిత్తగించండి. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగచేసి అతడు నిద్రించినప్పుడు అతన్ని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడును. ఏమండి, ఇప్పుడు ప్రవక్త కాకపోతే ఎవరంటారు? ఈయన ఏం జరిగిందంటే ఈయనకి దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు ఏమండి, మరి ఎలా తెలిసిందండి ఆయనకి? ఆయన ఎలా చెప్తున్నాడు చూడండి. ఆయన ఎలా చెప్తున్నాడంటే మరొక వ్యక్తికి గాఢ నిద్ర కలగచేసి తండ్రి అయిన దేవుడు తగిన ఆపరేషన్ ఆ థియేటర్లో ఆదాము కూడా ఉండి సాక్ష్యం ఇచ్చేవాడి వలె ఉన్నాడు. అంటే సమస్తము కూడా తేటగా ఆయన తెలుస్తూ ఉంది. కాబట్టి ఆయన ఆ వివరాలన్నీ అందిస్తా ఉన్నాడు. ఈరోజు ఎవరు స్ట్రాంగో తెలుసండి? మీ ఆడలంతా కూడా ఏడుస్తారు, కానీ మట్టి మనిషి అయిన ఆదాము స్ట్రాంగా, ఆదాము ఎముక నుంచి తీసిన స్త్రీ స్ట్రాంగా? ఒకసారి ఆలోచించారు. చాలాసార్లు ఆడపిల్లలు కన్నీటితో పడగొట్టేస్తూ ఉంటారు. ఏమండి, పెళ్ళైన పిల్లలందరూ పెళ్ళి అవసరం లేదు, చిన్నపిల్లల దగ్గర నుంచి అది సాధ్యమే. ఏదైనా కొనివ్వాలి, ఏదైనా కొనాలి, ఏదైనా చదివించాలి, ఏదైనా చేయాలి, ఏదికైనా సరే ఆడపిల్లలు చేసే పెద్ద అస్త్రం ఏదైనా ఉందంటే అది కన్నీరే. ఇక అది భర్త దగ్గర మరీని ఏమండి కరిగిపోతాడు, మనిషి కరిగిపోతాడు. ఎందుకో తెలుసా? మగవాడు మట్టి మనిషి. ఆలోచన చేయండి, మగవాడు మట్టి మనిషి. మీరే స్ట్రాంగ్, ఆడపిల్లలు స్ట్రాంగ్ అండి. దేవుడు ఊరకనే తీయలేదు. క్రీస్తుకు సమస్వారూప్యంగా ఉండాలి అంటే ఆయన ఎముకలో ఎముకై ఉండాలి, ఆయనకు సమానముగా ఉండాలి. అది కదా కనికరం అంటే, అది కదా కృప అంటే, అది కదా ప్రేమ అంటే, అది కదా దయ అంటే, అది కదా జాలంటే. ఎంత గొప్పగా ఉంది దేవుని ప్రేమ. ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా? దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తా ఉన్నాడు. తన జ్యేష్ఠుడైన యేసు క్రీస్తు ప్రభుకు మనల్ని సమస్వారూప్యముగా చేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన గుణగణాల్లో ఒక గుణము కనికరము. అయితే ఆయన కనికరాన్ని పొందుకున్న మనం ఎవరి పట్ల కనికరపడాలి? ఎవరి పట్ల కనికరపడాలి? ఆలోచన చేయండి. ఈ కనికరాన్ని ఎవరి కొరకు చూపించాడు అంటే లోకస్తులందరి కొరకు దేవుడు కనికరపడ్డాడు. ఈరోజు నువ్వు సంఘంలో ఉంటూ, దేవుని శరీరముగా ఉంటూ, దేవుని యొక్క అవయవాలుగా ఉంటూ, దేవునితో అంటగట్టబడి పోషించబడి వర్ధిల్లుతున్న నీవు ఆయన గుణగణాలలో ఒక గుణమైన కనికరమును పొందుకుని అనేకుల పట్ల కనికరము చూపించవలసిన వాడిగా ఉన్నావు.
కానీ ఏ రోజు నువ్వు ఎవరి మీద కనికరం చూపించలేవే. క్రైస్తవులకు ఒక గొప్ప గుణలక్షణాన్ని కలిగి ఉంటారు. ఏంటంటే మేము పరిశుద్ధులము, ఎవరు కాదన్నారు? మేము పవిత్రులము, ఎవరు కాదన్నారు? మీరు పరిశుద్ధులుగా ఉండండి, పవిత్రులుగా ఉండండి, మీ ఘటనలు కాపాడుకోండి. దేవుడు మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలుచుకున్నాడు అంటే మీ ఘటమును కాపాడుకోవటమే ఆయనకు అభిష్టము, ఆయనకు ఉద్దేశము. అది మంచిదే. కానీ మిమ్మల్ని మీరు కాచుకుని మిమ్మల్ని మీరు కాపాడుకోవటమే కాదు, లోకంలో ఉన్న అనేక సహోదరులని మీ సాక్ష్యము ద్వారా, మీ నడక ద్వారా, మీ పడక ద్వారా, మీ మాట ద్వారా, మీ ప్రేమ ద్వారా, మీ కనికరం ద్వారా ఇదిగో నశించిపోతున్న వారిని లాగి, యోధపత్రికలో అదే ఉంటుంది, యోధపత్రికలో అదే మాట, అగ్నిలో ఉన్న వారిని కొందరినైనా లాగి రక్షించండి, లాగి రక్షించండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని గుణలక్షణమైన మొదటి గుణము కనికరము. కనికరపడాలి. ఆ కనికరపడే మనసు ఈ రోజు రాత్రికాల సమయంలో ఒకవేళ మీలో లేకపోతే, ఈ గుణము లేకపోతే ఈరోజే మోకరించండి. ఆ కనికరము కలిగిన ఆ యొక్క గుణలక్షణాన్ని దేవుని చేత మీకు అనుగ్రహింపబడాలని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. దానిలో మీరు స్థిరపరచబడాలని, ప్రతి ఒక్కరు ఒకరినొకరు ఆదరించుకోవాలని ఈరోజు ఒకరి మీద ఒకరు కనికరపడతాం. మళ్ళీ మనం కట్టుకుందాం. తద్వారా అనేకులకు మనము ఆ కనికరాన్ని చూపిందాం. తద్వారా దేవుని చేత మనం నిశ్చయంగా ఆశ్రయించబడతాం. మీ కొరకు నేను ప్రార్థన చేయకపోవడమే పాపం అని సమూయేలు అంటాడు. మీ కొరకు నేను ప్రార్థన చేయకపోవడమే నాకు పాపం అంటాడు. ఇదిగో మీకు సత్యము తెలిసి ఒకడు అసత్యములో ఉంటే ఆ సత్యములకు నడిపింపబడకపోవడమే పాపం అంటాడు. కాబట్టి మనం అనేకులను మీద కనికరపడి అనేకులను ద్వారా దేవుని రాజ్యంలోనికి బిడ్డలందరినీ నడిపించేవారుగా, మనం ఏం కలిగి ఉన్నామో దానిని ఆ పిల్లలకు అప్పగింపబడేవారుగా, మనమందరము ఆయన వాక్యమనే ద్రాక్షావళికి అంటగట్టబడి నిశ్చయముగా ఫలించుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాకృప కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, నీ అనలేని కనికర సంపన్నతకై, నీ దయగల మాటలకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట మా నోటను మీరు ఉంచి ఉన్నారని, మా నోట నుంచి బిడ్డల యొక్క హృదయాలలో ముద్రించి, అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని భద్రపరిచి వారి కడుపు నుంచి జీవజలధారలో ఉద్భవింపబడులాగున మీరే ప్రభువా మమ్మల్ని బలపరిచి స్థిరపరుస్తారని, మా ద్వారా, మా కుటుంబాల ద్వారా, మా బిడ్డల ద్వారా ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లులాగున మేమందరము సమకూర్చబడి మీ ద్వారా ఆశ్రయించబడి బలపరచబడి అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చబడదుము గాక. అతి గొప్ప కృపను, ధన్యతను మీరందరూ మా అందరికీ మీరు అనుగ్రహించి మా ద్వారా మీరు మహిమపరచబడి మీ ద్వారా దైవాశీర్వాదాన్ని మేము అందరము పొందుకుని ఉన్నామని మా యేసు పరిశుద్ధ నామములో ప్రార్థనా విజ్ఞాపన అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం మా పరమే. ఆమేన్.